సునాయాసంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఓ యువతి పలువురికి వల విసురుతూ పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసాలకు పాల్పడింది. ఆమె ప్రియుడితో కలిసి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాకు చెందిన రవితేజ, మచిలీపట్నానికి చెందిన తనుశ్రీ ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. సునాయాసంగా డబ్బులు సంపాదించడానికి పథకం వేశారు. ఇన్స్టాగ్రామ్లో 4 ఖాతాల ద్వారా సినిమా పాటలతో తనుశ్రీ రీల్స్ను పోస్టు చేసింది. పలువురు వాటికి అనుసరిస్తూ కామెంట్స్ కూడా చేశారు. కామెంట్లో పెట్టేవారితో తనుశ్రీ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తితో స్నేహం పెంచుకొని పెళ్లి చేసుకుంటారంటూ నమ్మించింది. ఆ తర్వాత తన తల్లి అనారోగ్యానికి గురైందంటూ ఇతర కారణాలు చెప్పి అతని వద్ద నుంచి దాదాపుగా 32 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి తనుశ్రీ, రవితేజ మోసాలను గుర్తించారు. వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ తరహా ఇన్స్టాగ్రామ్లో మాయమాటలు చెప్పేవారిని బారిన పడకుండా మోసపోవద్దంటూ పోలీసులు అధికారులు సూచిస్తున్నారు.